హాయ్ అండి. అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలండి. ఆ అమ్మవారి కృప మన అందరి మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజైతే నేను మామూలుగా దీపారాధన చేసుకొని లలిత అయితే చదువుకున్నానండి. కనకధార కూడా చదువుకున్నాను. రెగ్యులర్గా అదే చేస్తాను. ఈరోజు కూడా అదే చేశాను, ఇంకా చదువుకున్నాను. అయితే ఈ వీక్ చేసుకున్నారా మీరు పూజ? నెక్స్ట్ వీక్ చేస్తారా అంటే కుదరని వాళ్ళు ఈ వీక్ చేసేస్తారు కదా, అందుకని అన్నాను. నేనైతే నెక్స్ట్ వీక్ చేస్తానండి. ఇక్కడ చిన్న పని ఉండి బయటికి వెళ్తే మా పాప మంచూరియా కావాలని అడిగింది. సరేలే అని చెప్పి ఆమెకు మంచూరియా ఆర్డర్ చేసి నేను కట్లెట్ పార్సల్ ఇంటికి తెచ్చుకొని తింటున్నాను. మా అబ్బాయికి నాకును. వాడు తినేసి ట్యూషన్కి వెళ్ళిపోయాడు. ఇంకా నేను తింటున్నాను. టేస్ట్ అయితే బాగుంది. వర్షం పడడం వల్ల ఇంకా అది టేస్ట్ ఇంకా రెట్టింపు అయింది నిజం చెప్పాలంటే. ఇంకా కట్లెట్ తినేసి ఆ డే ఈవినింగ్ కూడా టిఫిన్ ఆర్డర్ బయట నుంచే చేసుకున్నాము. మీకు తెలుసు కదా, సిలిండర్ ప్రాబ్లం ఉంది మా ఇంట్లో అని చెప్పి ఇంకా రాలేదు. ఇవాళ వస్తుందని వెయిట్ చేస్తున్నాను. వస్తే హ్యాపీ. అయితే రాఘవేంద్ర నుంచి ఇడ్లీ, వడ, దోశ ఆర్డర్ చేసుకున్నాము. ఇంకా టిఫిన్స్ అయితే తినేసి ఎర్లీగానే పడుకున్నాము. ఎందుకంటే నెక్స్ట్ డే ఫ్రైడే వచ్చింది, మార్నింగే లేవాలి కదా అని చెప్పి ఆ డే అలా కంప్లీట్ అయిపోయింది మాకు. మీరేం చేశారు? అందులోని నేనే దులుపుడు స్టార్ట్ చేశాను కదండి క్లీనింగు. అది కంప్లీట్ నిన్న ఈవినింగ్కి అయ్యింది. నాకు బాగా నీరసం వచ్చేసిందండి అదంతా క్లీన్ చేసుకునేసరికి. మీది క్లీనింగ్ అయిపోయిందా? అసలు ఓపిక కూడా లేదు. రైస్ కడిగి పెట్టే ఓపిక కూడా లేదు నాకు. అందుకే ఇంకా టిఫిన్స్ బయట నుంచే తెచ్చుకున్నాను. ఇంకేంటండి, అందరూ క్లీనింగ్ అయిపోయినాయా పనులన్నీ కూడా? అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడైతే ముగ్గులు పెట్టడం ఏమీ రాదు నాకు పెద్దగా. చిన్న చిన్న ముగ్గులే పెట్టేదాన్ని. ఇప్పుడు కూడా చిన్న చిన్నవే పెడతాను. ఇక్కడ పెద్దవి పెట్టడానికైనా ఆప్షన్ ఉండదు కదా మనకి, అపార్ట్మెంట్స్ అయితే. అప్పుడు అమ్మ పెట్టు అంటే అమ్మ నేను పెట్టలేను, నువ్వే పెట్టుకో అనేదాన్ని. ఇప్పుడు ఇంటికి వెళ్తే అడిగి మరీ ముగ్గు వేస్తాను. ఆమెమో వద్దులే నువ్వు వేయొద్దు అని అంటది. నేను అడిగి వేస్తాను. నా ముగ్గు ఎలా ఉందండి? బాగుందా? పెద్దగా డిజైన్స్ ఏమీ రావు, వచ్చిన దాంట్లో అలా వేస్తూ ఉంటాను అంతే. పూజ అయితే ఈరోజు తొందరగానే అయిపోయింది. నేను గ్యాస్ స్టవ్లకి బొట్టు పెట్టడం మీకు చాదస్తం అనిపిస్తుందేమోనండి. నాకైతే చాలా ఇయర్స్ నుంచి, మ్యారేజ్ అయిన దగ్గర నుంచి అలవాటు అయిపోయింది. ఇంకా పెట్టిన తర్వాతే నేను కుకింగ్ స్టార్ట్ చేస్తాను. ఏమో తెలియదు, అలవాటు అయిపోయింది. నాన్ వెజ్ కుక్ చేసినప్పుడు మాత్రం మార్నింగే పెట్టేస్తాను. ఒకవేళ వీలు పడకపోతే తప్ప మ్యాక్సిమం అయితే బొట్టు పెట్టడం మిస్ అవ్వను. పాలు వచ్చేసినాయండి. పాలు వస్తే ఏం చేస్తానో మీకు తెలుసు కదా, టీయో కాఫీయో పెట్టుకుంటాను. పెళ్ళికి ముందైతే టీ కాఫీ అలవాట్లేదు నాకు. పెళ్ళి అయిన తర్వాతే అలవాటైంది. తలనొప్పులు ఎక్కువైపోయి. అంతే అంటారా? ఆ టీ తాగితే కొంచెం స్ట్రెస్ తగ్గుద్ది. ఎవరిని ఏమీ అనలేం కదా, మనకు మనమే బాధపడాలి కాబట్టి టీయో కాఫీయో తాగి తగ్గించుకోవాలి ఆ కోపాన్ని. ఎవరి మీద చూపిస్తే ఎవరు ఊరుకుంటారు? అమ్మ అయితే ఊరుకుంటుంది. ఇంకా అత్తారింట్లో ఎవరు ఊరుకుంటారండి? హస్బెండ్ ఊరుకుంటారు ఏమన్నా అంటే? మనమే భరించాలి కదా అన్నీ. అందుకనే ఒక టీయో కాఫీయో తాగి ఆ స్ట్రెస్ని తగ్గించుకుని ఆ డే అలా మళ్ళీ స్టార్ట్ చేస్తూ ఉంటాం, అంతే కదా. ఇంకా తప్పదు లైఫ్ అన్న తర్వాత. ఇంకా టీ అయితే పెట్టేసుకొని మా వారికి ఇచ్చేసి నేను కూడా తాగేసాను. తాగేసి ఇంకా గుడికి కూడా వెళ్దాం అనుకుంటున్నాను ఈరోజు. వెళ్ళి వచ్చేసి అమ్మవారు ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంది మాకు దగ్గరలో. స్వామివారి ఒళ్ళోనే కూర్చున్నట్టు ఉంటుంది అమ్మవారు. చాలా అందంగా ఉంటారు. ఈసారి నేను షూట్ చేసి చూపిస్తానండి మీకు. చాలా బాగుంటారు అమ్మవారు. చూస్తే అసలు ఇంకా రాబుద్ది కాదు, అలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది అమ్మని. నిజంగా చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది అమ్మ దగ్గరికి వెళ్ళొస్తే. ఇక్కడైతే మా స్టవ్ ఇండక్షన్ స్టవ్ ప్రిస్టేజ్ ఉందండి. అదైతే కుక్ చేసుకోవడానికి వీలు పడేది. అది రిపేర్ వచ్చిందని చెప్పి బయటకి రిపేర్కి ఇచ్చాం, అది ఇవ్వలేదు. అన్నీ ఒకే మంత్లో ఒకేసారి వచ్చినాయి. ఈ స్టవ్ ఏమో ఓన్లీ పాలు, టీ ఇలాంటివి పెట్టుకోవడానికి తప్ప కుకింగ్ పనిచేయదు ఇది. ఇంకా ఆ స్టవ్ వాళ్ళు ఇస్తానన్నారు. సిలిండర్ వచ్చినా హ్యాపీ, ఆ స్టవ్ ఇచ్చినా ఇంకా కుక్ చేసుకొని తిందామని ఈరోజైతే డిసైడ్ అయ్యాను. నా వీడియోస్ నచ్చుతున్నాయండి మీకు. మీతో మాట్లాడడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నా వీడియోస్ కూడా మీకు నచ్చుతున్నాయని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ నచ్చితే కనుక. అలాగే షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే ప్లీజ్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.
మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ. ఒకవేళ నేను కొత్తగా స్టార్ట్ చేశాను కాబట్టి చిన్న చిన్న మిస్టేక్స్ ఏమన్నా ఉన్నా ఏమీ అనుకోవద్దు. నా వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇక్కడ టీయా తిరగపోస్తున్నాను కదా, నాకు మ్యారేజ్ అయిన కొత్తలో టీయా ఇలాగా తిరగపోస్తేనే టేస్ట్ వస్తుంది అనే విషయం నాకు తెలియదు అనమాట. కాచేసి మామూలుగా పోసేసేదాన్ని. అలా కాదమ్మా పోయడం, పోసుకోవాలి అని చెప్పారు. ఆహా అవునా, నాకు తెలియదు. అంటే టీ కాఫీ తాగి అలవాటు ఉంటే ఒక ఐడియా ఉంటుంది కదండి, నాకు లేదు కాబట్టి టీని తిరగేయాలా అనేది నాకు తెలియక డైరెక్ట్ పోసేసేదాన్ని. అలా కొట్టకూడదు, గ్లాస్లో దాన్ని ఏమంటారు, తిరగబోతంటారా ఏదో అంటారు కదా, ఒక్కొక్క ఏరియాలో ఒకలా అంటారు, అది తెలియక. సరేనండి, అయితే బాయ్.